మొయినాబాద్ మండల పరిధిలోని హిమాయత్ నగర్లో చైతన్య డ్రీమ్ 2B యూనివర్సిటీలో 13వ పట్టభద్రుల దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా NIPER గేహతి డైరెక్టర్ YSN మూర్తి, ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి ఇనుగల పెద్దిరెడ్డి పాల్గొని పట్టభద్రుల విద్యార్థులను అభినందిస్తూ విద్యా సమాజ అభివృద్ధికి కీలకమైన సాధనమని అన్నారు. అదేవిధంగా హాజరైన అతిథులు మాట్లాడుతూ భారతదేశంలో ఉన్నామంటే మనమందరం గర్వపడాలన్నారు. ప్రపంచంలో మనకంటూ గౌరవాన్ని కూడా అందిపుచ్చుకున్నామని, దేశంలో సుమారుగా 140 కోట్ల జనాభా ఐకమత్యంగా ఉండగలుగుతున్నామంటే దానికి కారణం పూర్వీకులు మనకు ఇచ్చినటువంటి సంప్రదాయాలన్నారు. ఇతర దేశాలలో ఒకే మతం ఒకే భాష ఉన్న ఐకమత్యం లేక నాశనం అయిపోతున్నాయని ఇజ్రాయెల్ దేశాన్ని ఉదాహరణగా తీసుకువచ్చామన్నారు. రాబో రోజుల్లో భారత్ ప్రపంచాన్ని జయించి నంబర్ 1 గా నిలుస్తుందని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ డిగ్రీలు పొందబోయేటువంటి విద్యార్థులందరికీ మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు చెప్పినట్టుగా రిటైర్డ్ అయిన తర్వాత కూడా ఇంకా చదువుకోవాలని ఆకాంక్ష అభిరుచినటువంటి ఎంతో మంది మేధావులు ఆదర్శంగా తీసుకుని ఇంకా ఉన్నత చదువులు చదివి గొప్ప స్థాయికి ఎదగాలని కోరారు. కార్యక్రమంలో చైతన్య డీమ్డ్ కళాశాల వైస్ చైర్పర్సన్ విక్రమ్ రెడ్డి, డైరెక్టర్ చీఫ్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ సాత్విక్ రెడ్డి, వైస్ ఛాన్సలర్ శంకర్ లింగం, రిజిస్ట్రార్ రవీందర్, OSD వీర వెంకటయ్య, డీన్ ఆఫ్ అడ్మినిస్ట్రేటివ్ రాజు, డీన్ ఆఫ్ అడ్మినిస్ట్రేటివ్ కవిత, డీన్ ఆఫ్ సైన్స్ సుందర్రామ్, డీన్ ఆఫ్ రీసెర్చ్ క్రిస్టోఫర్, డీన్ ఆఫ్ అగ్రికల్చర్ విష్ణువర్ధన్, డీన్ ఆఫ్ అలైడ్ హెల్త్ సైన్స్ పవన్ కుమార్, డీన్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్స్ ప్రత్యూష, పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్ గాది రాంబాబు, అధ్యాపక బృందం పాల్గొన్నారు. Degree aspirants, please come fast. ఇట్లా సార్ And then be ready, all the PhD graduates. Class in charge, please line up all the PhD graduates immediately. Class in charge, please. Sir, yes. Sir, meditate, sir, it's well. ముందుగా కూడా ప్రత్యేకంగా తెలంగాణ ప్రాంతం నుండి, గ్రామీణ ప్రాంతాల నుండి, వ్యవసాయ కుటుంబం నుండి, మధ్యతరగతి కుటుంబం నుండి కష్టపడి ఇక్కడి వరకు వచ్చి చదువుకొని గోల్డ్ మెడల్ తీసుకోబోయేటువంటి స్టూడెంట్స్ ఉన్నారు, డాక్టరేట్స్ ఉన్నారు, మెరిటోరియస్ స్టూడెంట్స్ ఉన్నారు. నాకు తెలిసి చాలామంది ఉద్యోగం కూడా చేస్తున్నట్టుగా అనుకుంటున్నా. వచ్చిన దాంట్లో ఇప్పటి వరకు వచ్చిన మీ అందరిలో ఉద్యోగం చేస్తున్న వాళ్ళు ఎంతమంది ఒకసారి చేతులు ఇస్తారా ప్లీజ్? చైతన్య డీమ్డ్ యూనివర్సిటీ కుగ్రామంగా మారింది. ఎక్కడున్నా పని చేసుకునేటువంటి అవకాశాలు ఏర్పడ్డాయి. కేవలం ఈ ప్రపంచమే కాదు కుగ్రామం, భవిష్యత్తు మన నాలెడ్జ్ సొసైటీ, హ్యూమన్ రిసోర్స్ ఉన్నటువంటి ఏకైక దేశం భారతదేశం. చైనాను కూడా తలదన్ని అమెరికా లాంటి దేశాలు, రష్యా లాంటి దేశాలు కూడా భయపడే పరిస్థితిలో భారతదేశం ఎదుగుతూ ఉంది. ఇంకెంతో భవిష్యత్తు ఉన్న భారతదేశంలో పౌరులుగా మనం అందరం కూడా గర్వపడాలి. వన్నె తెస్తా ఉన్నారు. ప్రపంచంలో మనకంటూ ఒక ఔన్నత్యాన్ని, గౌరవాన్ని కూడా అందిపుచ్చుకొని మనకు అందిస్తూ ఉన్నారు. బహుభాషలు, బహు అభిరుచులు, విభిన్నమైనటువంటి అభిరుచులు ఉన్నటువంటి దేశంలో సుమారుగా 140 కోట్ల జనాభా ఉన్నటువంటి దేశంలో అందరం ఇంత ఐకమత్యంగా, ఇంత పీస్ఫుల్గా ఉండగలుగుతున్నామంటే దానికి ప్రధాన కారణం పూర్వీకులు మనకి ఇచ్చినటువంటి సాంప్రదాయం, వారు ఇచ్చినటువంటి
డైరెక్షన్. ఒకే మతం, ఒకే భాష ఉన్న దేశాల్లో ఐకమత్యం లేదు. యుద్ధాలు జరుగుతూ ఉన్నాయి, దేశాలు నాశనం అయిపోతూ ఉన్నాయి. కారణాలు ఏంటో ఎవరికి అర్థం కాదు. ఇజ్రాయెల్ యుద్ధం ఎందుకు జరుగుతుందో, దేని కూడా జరుగుతుందో తెలియదు మనకు. మాటికి పాకిస్తాన్ ఎందుకు టెర్రరిజం ప్రచురిస్తుందో. Highest quality of education. Second category, quality education. R&I, research and innovation. Research is cornerstone of this esteemed institution with the numerous patent humanities as well. Faculty members and students are encouraged to engage in groundbreaking research that address the global challenges. Industry academia. We are talking that industry academia for the past 40 years, and I think my grandson also will speak the same. But the time has come where you are supposed to bell the cat to give the real justification and meaning in the real-time environment for the industry academia, practical and real-time relationship. The university fosters the strong collaborations with the industries, research organizations and international universities to provide students with exposure to real-world applications of their learning. Internship